బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 16/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి అనంతర ద్వాదశి. ఏకాదశి ఉదయం 5:56 వరకు అంటే 6:04 వరకు కూడా రాశారు కొంతమంది. ద్వాదశి రేపు ఉదయం వరకు 5 చిల్లర వరకు ఉంది. మూలా నక్షత్రం ఉదయం 10:22 వరకు. వర్జం ఉదయం 8:44 10:22 వరకు. అలాగే రాత్రి వర్జం 7:58 నుండి 9:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:23. అమృత గడి తెల్లవారుజామున 5:33 ఉదయం 6:23 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5:30 నుండి 6:15 వరకు శుభకాలం. విష్కంభం మధ్యాహ్నం 12, భద్రకరణం ఉదయం 5:56, భవ సాయంత్రం 5:32, బాలవ తెల్లవారుజామున 5:09. ఈరోజు ఏకాదశి ఉదయం 5:50, 36, 56 వరకు ఉంది. అంటే ఉదయం 6:04 వరకు రాశారు. రేపు ద్వాదశి కాబట్టి రేపు ద్వాదశి పారాయణ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి శ్రావణ లక్ష్మి వరలక్ష్మిగా మనకి వేళ వచ్చింది. కాబట్టి అమ్మవారిని విశేషంగా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. పద్మాసనే ఆ లక్ష్మీదేవి పద్మం మీదే ఆసనంగా ఉంటుంది. పద్మకరే మరొక చేతిలో పద్మాను పట్టుకుని అటువంటి ఆవిడ సర్వలోకైక పూజితే సర్వలోకాల చేత కూడా పూజింపబడేటువంటి అమ్మవారు. సర్వలోకైక పూజితే నారాయణకు ప్రియమైన నారాయణ ప్రియే దేవి. నారాయణకి ఇష్టురాలు, భర్త యొక్క మనస్సును బట్టి మసలేటువంటిది. నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. అనుగ్రహించు తల్లి. అటువంటి తల్లి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ. క్షీరసముద్రుడి యొక్క కుమార్తెగా ఉద్భవించింది అమ్మవారు. శ్రీరంగధామేశ్వరి వైకుంఠధామానికి అధిష్టానురాలు ఆవిడ. దాసీభూత సమస్త దేవ వనిత. సమస్త దేవతలు దాసీల్లో అమ్మవారికి సేవ చేస్తారంత మహాభాగ్యం కలుగుతుంది వాళ్ళ. లోకైక దీపాంకుర ఈ లోకాలకు దీపాంకురంలో అమ్మవారు వెలుగొందుతూ ఉంది. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. నారాయణుడిది మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మీ కటాక్షం కలగాలని తల్లి. బ్రహ్మగారు అలాగే రుద్రుడు, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా దేవతలు నిరంతరం కూడా ఎదురు చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు. బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని. 3 లోకాలు కూడా మీరు. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఆరాధ్య దైవం మీరు. సరసిజములు కలువ పువ్వులు అంటే కళ్ళులు కలిగినటువంటి చేతులు అవన్నీ కూడా కలవ పువ్వుల్లాగా గులాబీ రేకుల్లా సరసిజన అయ్యనే కళ్ళు కలవ పువ్వుల్లా అంటే కళ్ళు కలిగినటువంటి ఆవిడ. కమలాక్షుడికి భార్య అంటే కమలం అంటే కళ్ళు కలిగిన నారాయణుడికి భార్య ఆవిడ. సరసి నయని వందే ముకుంద ప్రియ. స్వామికి కూడా చాలా ప్రీతి లక్ష్మి అంటే. అటువంటి అమ్మవారు అష్టలక్ష్మిలతో సంబంధం లేకుండా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీ చ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. ఈవేళ శ్రావణ మాసంలో
రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిగా వచ్చేసింది అమ్మవారు. కనుక మనకు సంపదలు కలగాలంటే ఇంట్లో ఉండే పెద్దలు కూడా మీ కోడల చేత, అలాగే మీ మనవరాలు, మీ భార్య, ఇలా మీ ఇంట్లో ఉండే మీ కుమార్తె ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత దగ్గరుండి వ్రతం చేయించాలి. పెద్దవాళ్ళ దగ్గరుండి వ్రతం చేసుకుంటే నిజం చెప్తున్నాను, ఇంట్లో గొడవలు తగ్గాలన్నా, భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం కలగాలన్నా, సంతానం కలగాలన్నా, ధాన్యము, పశువులు, సిరి సంపదలు కలగాలన్నా, మనశ్శాంతిగా ఉండాలన్నా, నిత్య సౌభాగ్య సుమంగళిత్వం కలగాలంటే తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీరాలి. మహిళలు అయితే తప్పనిసరిగా పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా ఆడపిల్లలు ఆచరింపదగిన వ్రతం చిన్నపిల్లల నుంచే మీరు అలవాటు చేయాలి. ఆడపిల్లలందరికీ అలవాటు చేయాలి. సిరి సంపదలు, ఆస్తిపాస్తులు ఇవ్వడమే కాదు, మన ఆధ్యాత్మిక శక్తి, భక్తి, ఆచార సాంప్రదాయాలు కూడా ఆడపిల్లలకు కూడా అలవాటు చేయాలి. కనుక ఈ విధంగా లక్ష్మీ స్వరూపంగా పిల్లలను చూడాలి. కాబట్టి సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా సాయంత్రానికల్లా పరిసమాప్తి చేసుకోవాలి. ఉదయం నుంచి అలాగే ఉదయం పూజ చేసుకోవాలి. మధ్యాహ్నం సాయంకాలం ముత్తైదువులు వస్తారు కాబట్టి ఆ పేరంటాల కాళ్ళకు పసుపు రాసి వాళ్ళకి చక్క కూర్చోడి ఇద్దరు పానకాలు, కూల్ డ్రింకులు కూడా ఇస్తున్నట్టు ఇస్తే మంచిదేగా, చల్లగా ఉంటారు ముత్తైదువులు కూడా. అవన్నీ తీసుకుని చక్కగా ఇచ్చానమ్మా వాయిను, పుచ్చుకున్నానమ్మా వాయిను, లక్ష్మీదేవికి ఇచ్చానమ్మా, ఎవరికి ఇచ్చావమ్మా వాయిను అనే పార్వతీదేవిని, సరస్వతీదేవిని, మహాలక్ష్మి అమ్మవారిని తలుచుకుని వాయినలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం. శనగలు తినడం వల్ల మన ఋషుల యొక్క సైన్స్ ఏమిటంటే ఈ వర్షాకాలం వచ్చేటువంటి ఐరన్ లోపం ఉంటుంది దేహాల్లో. మహిళలు చాలా కష్టపడుతూ ఉంటారుగా ఒంటింట్లో. ఈ శనగలు తినటం వల్ల, నానబెట్టిన శనగలు తినటం వల్ల, పిండి పదార్థం చలివిడి తినటం వల్ల విశేషమైన శక్తి మహిళలకు కలుగుతుంది. కనుకనే ఈ వర్షాకాలం ఈ పేరంటాలని, ఈ శనగలని, ఈ చలివిడని, ఈ పానకమని ఇవన్నీ కూడా అందుకే పెట్టారన్నమాట. ఇవి స్వీకరించడం ఐరన్ బలాన్ని పొందుతారు. మళ్ళీ ఆడవాళ్ళు ఉత్తేజితం పొందడం కోసం, సౌభాగ్యం కలగడం, శక్తి కలగడం కోసం ఇవన్నీ పెట్టారు. అమ్మవారి స్వరూపాలు కాబట్టి మహిళలందరూ కూడా ఈ విధంగా చేయాలి. అమ్మవారి స్వరూపాలు కదని ఒక ఆవిడ మన భర్తను బెదిరించింది ఇంటి దగ్గర. నేను అమ్మవారి స్వరూపాన్ని మర్యాదగా డైమండ్ నెక్లెస్ పట్టరా, లేకపోతే సోలం పెట్టి పొడుతాను కళ్ళు ఎర్రజేస్తాడు. భర్త భయపడ్డాడు అన్నమాట. అలా భయపెట్టకూడదు అన్నమాట. అమ్మవారి స్వరూపాలను భయపెట్టకుండా మీరు సేవ చేస్తే భర్త పాదాలు ఒత్తి ఆయన అనుగ్రహాన్ని మెప్పులు పొందితే మీకు సాధించుకునేటువంటిది ఏముంది చెప్పండి లోకంలో. ఆనందంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, బీపీ, షుగరు ఇవన్నీ లేకుండా ఉండి, ఇంట్లో గొడవలు లేకుండా, చికాకులు లేకుండా, అందరూ గౌరవాదులతో ఉంటూ సాంప్రదాయంగా అందరూ ఉంటే, మనశ్శాంతిగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ అష్టలక్ష్మిలో ఉన్నట్టే. మీరు చేసే ఉద్యోగం లక్ష్మి, వ్యాపారం లక్ష్మి, ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యలక్ష్మి, విద్య ఉంటే విద్యాలక్ష్మి, ధనం ఉంటే ధనలక్ష్మి, ధాన్యం ఇవన్నీ కూడా అవి లక్ష్మీదేవే. నారాయణ స్వరే సమేతంగానే లక్ష్మీదేవిని ఆరాధన ఇంట్లో ఈ వేళ చేసుకుంటే భర్తకి చాలా మంచిది. ఆయన ఆశీస్సులు కూడా తీసుకోవాలి. అక్షతరావిని వేయించుకుని తోరం కట్టుకోవాలి. 9 సూత్రాలు గల దక్షిణహస్తం కుడి చేతికి కట్టుకోవాలి. సాయంకాలం చక్కగా ముత్తైదులు మన ఇంటికి పిలుచుకోవాలి. అలాగే మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తాంబూలాలు, ఈ వాయినాలు అందుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిదని చెప్పారు. ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా విశేషమైనటువంటి తెలుగు వల్ల మన భక్తి వల్ల ఇటువంటి విషయాలే, ఇటువంటి రహస్యాలే మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాం. ఏమంటే వరలక్ష్మి వ్రతం చేసుకుందామంటే పురోహితులు దగ్గరగా లేరు, అర్చకులు దగ్గరగా లేరు అనుకుంటే కనుక విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, స్వదేశంలో కానీ యూట్యూబ్లో మీరు తెలుగు వన్, భక్తి వన్ అని మీరు లాగిన్ అయితే కనుక వరలక్ష్మి వ్రతం నేనే 15-20 సంవత్సరాల క్రితం చేశాను. ఆ వీడియో చూస్తూ ఆడియో వింటూ చక్కగా మీరు పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకుని ఆ వీడియో వింటూ కానీ వీడియో వింటే చాలు, ఆ ఆడియో వింటూ మీరు చక్కగా ఈ వ్రతం సునాయాసంగా చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు ఈ ఛానల్లో మీకు భక్తి వన్లో వస్తుంది. చక్కగా మీరు సామాన్లను దగ్గర పెట్టుకుని పూజ చేసుకోండి. సౌభాగ్యవతుల కండి, అన్యోన్యమైన దాంపత్యం, సంతానంతో, సుఖసౌఖ్యాలతో మీరు అందరూ కూడా వృద్ధిని పొందాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా వరలక్ష్మీదేవి కటాక్షం కలగాలని, అందరూ ఆయురారోగ్యేశ్వర తొలతూగుతూ ఉండాలని భక్తివన్ తెలుగు వన్ తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సౌభాగ్యవతి భవ, అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు, వరలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం. రేపు శని త్రయోదశి, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేవాళ్ళు రేపు నువ్వులు దానం ఇవ్వడం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం, శనికి ఆరాధనకి రేపు చాలా మంచిది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పబడుతోంది. అలాగే ఈవేళ విష్ణు సహస్రనామంలో
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే బభ్రుహు ఓం బభ్రువే నమః. లోకంబులను లోకేశులు సకల ప్రాణికోటికులు భరించేటువంటి వాడు, రక్షించేవాడు, ఆధారమైనటువంటి వాడు, సర్వస్వమై ఉన్నటువంటి ఈశ్వరుడి అగుటి చేత బభ్రుహ అని భగవంతుణ్ణి పిలిచినట్లుగా మనకి ఈ నామం ఉందన్నమాట. కాబట్టి మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. అమ్మ ఆవకాయ టోరీ రేడియో ఎప్పటికీ బోర్కొట్టం. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.